మీరు కొత్త మిక్సీ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి. లేదంటే మంచి మిక్సీని మీరు మిస్ అవుతారు. అదే ఐటెంబక్ చిన్నవ మిక్సీ అండి. ఈ మిక్సీ గురించి ఫుల్‌గా డీటెయిల్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అవేంటి, ఎలాగుంది అని తెలుసుకోవాలనుకుంటే స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం కూడా చూడండి. లాస్ట్ వరకు మీకు ఈ మిక్సీ కొనాలా వద్దా అనే ఐడియా అయితే వచ్చేస్తుంది. హలో డియర్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్‌గా ఫ్లిప్‌కార్ట్‌లో, అమెజాన్‌లో సేల్ అయితే జరిగింది కదండీ! సో, ఆ సేల్‌లో అయితే నేను ఈ ఐటెమ్ బగ్ మిక్సర్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. నేను జనరల్‌గా యూజ్ చేసే మిక్సర్ వచ్చేసి హావెల్స్ వాళ్ళ మిక్సర్. అది రీసెంట్‌గానే కొంచెం రిపేర్‌కొచ్చిందనమాట. సో, అందుకని కొత్త మిక్సీ తీసుకుందామని చాలా రీసెర్చ్ చేశాను యూట్యూబ్‌లో. అన్నిట్లోనూ ఈ ఐటెమ్ బగ్ బావుంటుంది అని రివ్యూస్ అయితే వచ్చాయన్నమాట. సో, ఇప్పుడైతే డెలివరీ వచ్చేసింది. సో, ఇదెలా ఉంది, ఏంటి అనైతే నేను మీకైతే ఇప్పుడు ఓపెన్ చేసి చూపించేస్తున్నాను. ఇది నేను ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ చేసుకున్నాను. విత్ ఓపెన్ బాక్స్ డెలివరీ అయితే వచ్చిందనమాట. ఇదొచ్చేసి ఆటంబర్గ్ జినోవా మిక్సర్ గ్రైండర్ విత్ ఆల్ న్యూ కోర్స్ మోడ్‌తో కూడా వచ్చేస్తుందండి. సో, ఈ మిక్సర్ అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను. పర్ఫెక్ట్ గ్రైండింగ్ అండ్ మ్యాజికల్ టేస్ట్‌తో అయితే ఉందనమాట. ఇది ఇప్పుడు ఓపెన్ చేసేసి మనం ఏమేమి ఐటెమ్స్ వచ్చేసినాయో ఓపెన్ చేసి చూసేద్దాం. టడా! ఇలా ఓపెన్ చేయగానే మనకైతే ఒక మాన్యువల్ అయితే ఉంది. విత్ వారంటీ కార్డ్ కూడా ఇదే అనమాట. సో, ఇదొచ్చేసి స్కానర్ ఉంది. ఈ మిక్సర్ వచ్చేసి మనకి మినిమం 2 ఇయర్స్ అయితే వారంటీ ఉంటుంది. ఎక్స్‌టెండ్ వారంటీ ఇంకో 1 ఇయర్ అయితుందనమాట. టోటల్‌గా 3 ఇయర్స్ వారంటీతో మనకైతే ఈ ఆటంబర్గ్ మిక్సీ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి ఒక స్పాచులా ఉంది. అండ్ చట్నీ జార్. ఇవన్నీ కూడా క్యాప్స్. 3 జార్స్ ఉన్నాయి. ఆ 3 జార్‌కి క్యాప్స్. అండ్ ఇదొచ్చేసి చాపర్ అండ్ ఇదొచ్చేసి ఇంకో జార్. ఇదొచ్చేసి ఇంకా బిగ్ జార్ అనమాట. అండ్ ఫైనల్లీ దిస్ ఇస్ ద మిక్సీ. సో, మనకి వారంటీ బుక్ అయితే ఇచ్చారు కదా! సో, ఇదే యూజర్ మాన్యువల్ కూడా అనమాట. ఇందులో మిక్సీ గురించి అన్ని పూర్తిగా డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఈ బుక్ కంపల్సరీ ఉండాలి. మనకి ఏదైనా రిపేర్ వచ్చినా ఫర్ వారంటీ కోసం అయితే. సో, ఇందులో మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు. వాట్ దిస్ బాక్స్ కంటైన్ అని ఒక పేజ్‌లో అయితే మెన్షన్ చేశారనమాట. మనకి టోటల్‌గా ఈ బాక్స్‌లో వచ్చేసి 13 అయితే ఉంటాయన్నమాట ఐటెమ్స్ విత్ ఈ క్యాప్స్‌తో కలిపి. సో, ఇన్ని ఐటెమ్స్ అయితే వస్తున్నాయి మనకి ఈ మిక్సీలో. అండ్ ఫస్ట్ వచ్చేసి ఈ మోటర్ చూద్దాము. చూసారా అసలు ఎంత స్మార్ట్‌గా ఉందో. దీంట్లో అయితే 3 కలర్స్ ఉన్నాయండి. రెడ్ కలర్ ఒకటి, సిల్వర్ కలర్ ఒకటి అండ్ వైట్ కలర్. నేను కొన్నప్పుడైతే సిల్వర్ కలర్ కానీ, రెడ్ కలర్ కానీ అవైలబుల్‌గా లేదు. అందుకని నేను ఈ వైట్ కలర్ అయితే బుక్ చేసుకున్నాను అనమాట. వైట్ కలర్ కూడా చూడండి ఎంత బావుందో, షైనీగా చాలా బావుంది. నేను ఎలా వస్తుందో అనుకున్నాను కానీ చాలా నీట్‌గా అయితే ఉంది. అండ్ సైజ్ చూసారా అసలు ఎంత చిన్నగా ఉందో. చిన్న కబోర్డ్‌లో కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. అంత బావుంది. అండ్ ఇదొచ్చేసి 3 పిన్ ప్లగ్ కేబుల్. కోర్స్ మోడ్ అనేది చాలా స్పెషల్ అనమాట. ఇప్పటి వరకు ఏ మిక్సీలోనూ లేదు. అండ్ దీంట్లో 3 స్పీడ్ లెవెల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇదొచ్చేసి అలర్ట్ ఇండికేటర్ అనమాట. అంటే ఎలా పనిచేస్తుంది ఏంటని చెప్పి నేను దీన్ని ఆన్ చేసినప్పుడైతే చూపిస్తాను. సో, ఇదొచ్చేసి మిక్సీ అండ్ మనకి ఇక్కడ కింద ఇలా మ్యాగ్నెటిక్ రబ్బర్స్‌తో రావడం వల్ల మిక్సీ అనేది జరగకుండా ఉంటుంది. ఇప్పుడైతే నేను మిక్సీకి పవర్ సప్లై అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే ఆన్ చేసి చూద్దాము. ఇండికేటర్ ఎలా వర్క్ చేస్తుంది అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే ఆన్ చేస్తున్నా. చూసారు కదా, మన మిక్సీ జార్ పెట్టకుండా అయితే ఇదైతే ఆన్ అవ్వట్లేదు అనమాట. ఇండికేటర్ చూపిస్తుంది. ఇప్పుడైతే నేను మనకి మిక్సీ జార్ పెట్టి చూపిస్తాను. అప్పుడు ఎట్లా వర్క్ అవుతుందో చూపిస్తాను. ఇప్పుడైతే జార్ పెట్టేసి ఆన్ చేస్తున్నాను చూడండి. ఇదైతే ఆన్ అవుతుంది. ఫస్ట్ టైం కాబట్టి నాకు కూడా కొంచెం మళ్ళీ ఆఫ్ చేసేసి అందుకు తర్వాత ఆన్ చేస్తాను అయితే మంచిగా వర్క్ అవుతుంది. సో, ఎప్పుడైనా సరే ఇలా ఉండడం వల్ల మనకి పిల్లలు తెలియకుండా ఆన్ చేసినా కూడా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఈ స్పెషల్ ఫీచర్ అయితే చాలా బాగుంది ఈ మిక్సీలో. సో, ఇదండి మిక్సీ వచ్చేసి. అండ్ ఈ మిక్సీ వచ్చేసి 4 జార్స్‌తో వస్తుంది. ఈ 4 జార్స్ ఏంటో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ చట్నీ జార్ అన్నమాట. ఈ చిన్న జార్. ఈ చిన్న జార్‌కి కూడా దీనికైతే హ్యాండిల్ అయితే వచ్చింది. క్వాలిటీ చూడండి ఎంత బాగుందో అసలు. చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అండ్ ఇంకొక స్పెషల్ వచ్చేసి క్యాప్స్ అనమాట. ఈ చిన్న జార్‌కి కూడా విత్ లాకింగ్‌తోనే వస్తుంది జార్ అయితే, క్యాప్ అయితే చూడండి. అండ్ ఇంకొకటి వచ్చేసి మనం ఇట్లా మధ్యలో అత్తమానం క్లిప్స్ అయితే ఓపెన్ చేయకుండా మనం ఏమైనా వాటర్ కావాలంటే ఈజీగా యాడ్ చేసుకోవడానికి ఈ స్పెషాలిటీ కూడా ఉందని. సో, ఇది కూడా చిన్న జార్‌కి ప్రొవైడ్ చేయడం అనేది ఇంకా స్పెషల్. సో, ఇదొచ్చేసి చిన్న జార్. ఇదొచ్చేసి 500 ml కెపాసిటీతో వస్తుంది. మనకి ఇక్కడ మాన్యువల్‌లో ఏ జార్ ఏ కెపాసిటీ అని చెప్పి మనకైతే ఇక్కడ మెన్షన్ చేస్తారనమాట. ఒకటి వచ్చేసి బిగ్‌ది 1.5, మీడియంది 1 అండ్ చిన్నది వచ్చేసి 0.5 ml అయితే ఉంటుంది కెపాసిటీ. సో, ఇది మీడియం జార్ అండ్ దీనికి కూడా సేమ్ మూత విత్ లాకింగ్ క్లిప్స్ తోటి వస్తుంది. అండ్ మనకి ఇక్కడ పైన చిన్న ఓపెనర్ కూడా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెద్ద జార్. ఇది వచ్చేసి మనకి 1.5 లీటర్స్ కెపాసిటీ విత్ సేమ్ మోడల్ క్యాప్ విత్ లాకింగ్ క్యాప్స్ అండ్ ఇట్లా ఓపెనబుల్ మిడిల్ క్యాప్ ఉంది. సో, ఇవి వచ్చేసి జార్స్ అనమాట. జార్స్ క్వాలిటీ అయితే అసలు మీరు చూసుకోవసరం లేదు. అసలు చాలా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. స్టీల్ అండ్ క్యాప్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట క్వాలిటీ వచ్చేసి. అండ్ ఒక స్పాచులా కూడా ఇచ్చారనమాట. మనం ఏమి స్పూన్స్ గట్టా పెట్టి చేసుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని యూజ్ చేసి మనం నీట్‌గా మిక్స్ అయితే చేసుకోవచ్చు. చాపర్ జార్. ఇట్లా ఇది వచ్చేసి సైడ్ లాకింగ్ అనమాట. విత్ 2 లెవెల్స్ ఆఫ్ చాపింగ్ బ్లేడ్స్ తోటి వస్తుంది.
అండ్ మనకి చాప్ అయినా లేదా అనేది చాలా విజిబిలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇదంతా కూడా ట్రాన్స్పరెంట్ విత్ ఫైబర్ తో వస్తుంది అనమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంది, డెలికేట్ గా అయితే లేదు, చాలా స్ట్రాంగ్ గా ఉంది మిక్సీ అయితే. నాకైతే చాలా చాలా నచ్చింది అనమాట ఈ మిక్సీ. అసలు ఇంత బాగా వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. రివ్యూస్ అయితే చూసాను, కానీ ఎంతైనా వీడియోస్ లో చూసిన దానికి రియల్ గా చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. నేను ఓకేగా ఉంటుంది అనుకున్నా, కానీ నాకైతే పిచ్చిగా నచ్చింది. అసలు ఇంత క్వాలిటీతో వస్తుంది అయితే నేనైతే అస్సలు అనుకోలేదు. అండ్ ఈ మోటార్ వచ్చేసి 550 వాట్స్ BLDC మోటార్ తో వస్తుంది కాబట్టి ఇది ఈక్వల్ టు 1000 వాట్స్ కెపాసిటీ అనమాట. సో ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అని చెప్పి నేను చట్నీ జార్, చాపర్ ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్ లో కొన్ని ఐటమ్స్ వేసి మీకు టెస్టింగ్ నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సో ప్రస్తుతానికి ఇదనమాట వీడియో. నాకైతే ఇది వచ్చేసి ఆఫర్ సేల్ లో 4620 రూపీస్ కి అయితే వచ్చిందండి. సో ఐఎమ్ సో హ్యాపీ. ఇంత తక్కువకైతే నేను వస్తుంది అనుకోలేదు. ఎప్పటి నుంచో చూస్తున్నాను, బట్ సేల్ అయితే నేను చాలా తక్కువ రేట్కి అయితే పర్చేస్ చేశాను. కొనుక్కున్నది నేనే, కానీ కొనిపెట్టినారా మా డాడీ అని. సో ఇదనమాట వీడియో. మీరు ఏ బ్రాండ్ మిక్సీ వాడుతున్నారో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.